విష్ణుచిత్తుల వారు గోదాదేవిని తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు. అక్కడ ఉన్నాం మనం, వారి పక్కనే ఉన్నాం. బ్రహ్మరాక్షసుడి వృత్తాంతం అంతా అయిపోయింది. ఆయనకు నివృత్తి మార్గం లభించింది. మాలదాసరి ఇచ్చిన సంకీర్తన ఫలం వల్ల ఆయన విముక్తుడై ఆయన నిజ రూపాన్ని పొందాడు. ఈ వృత్తాంతం అంతా చెప్పడంతో విష్ణుచిత్తుల వారు తన బాధంతా చెప్పుకోవడం, సరే మొత్తానికి నువ్వు గోదాదేవిని స్వీకరించి తీసుకుని శ్రీరంగానికి రా అని చెప్తే ఆయన బయలుదేరారు. అక్కడ ఉన్నాం మనం, గుర్తుంటుంది కదా. గోదాదేవి శ్రీరంగమునకు రంగనాథుని సేవించుట. అక్కడి నుంచి చూద్దాం. చని కాంచన్ విరజాభిదంతరవపు సహ్యోద్భవాతీర 27వ పద్యం నుంచి. చని కాంచన్ విరజాభిదంతరవపు సహ్యోద్భవాతీర నందనవాటి వలయద్రుమావళి దళాంతదృశ్య పాపాళి భంజన చాంపేయ సుమాయమాన విషమస్వర్ణావృతివ్రాతరశ్మి నభస్పృక్ శిఖరాళి దీపకళికా శృంగంబు శ్రీరంగమున్. దీపకళికా శృంగంబు శ్రీరంగమున్. పద్యమంతా ఒకే దీర్ఘ సమాసంతో రాయడం రాయల వారికి బాగా అలవాటు కదా. ఈ పద్యం కూడా అలా ఉంది చూడండి. చని కాంచన్, అలా వెళ్ళి 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 శ్రీరంగాన్ని దర్శించాడు విష్ణుచిత్తుల వారు. కాంచన్ చూశాడు. ఎలా ఉందండి? విరజాభిదంతరవపు. శ్రీరంగం కావేరీ నదీ తీరంలో ఉంటుంది. చుట్టూ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటే మధ్యలో ఒక లంకలాగా ఉంటుంది. అలాంటి శ్రీరంగం ఎక్కడ ఉంది అంటే కావేరీ నది ఒడ్డున ఉంది. సాధారణంగా సాక్షాత్తు వైకుంఠమే శ్రీరంగంగా ఆవిర్భవించింది. వైకుంఠం ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకి పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు చెప్తున్నాయి. విరజ అనే పేరు గలగా నది ఒడ్డున వైకుంఠం ఉంటుందట. మరి ఆ వైకుంఠమే ఇక్కడ కావేరి, ఇక్కడ శ్రీరంగంగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న విరజా నదే ఇక్కడ కావేరిగా వచ్చింది. అందుకే విరజా నదికే కావేరి అని పేరు. విరజా అభిదాంతరవపు. విరజ అనే పేరు కలిగిన నదే ఇంకొక శరీరాన్ని, ఇంకొక రూపాన్ని దాలిస్తే దాన్ని ఏమన్నారండి? సహ్యోద్భవ. సహ్య పర్వత పంక్తుల్లో పుట్టింది కాబట్టి సహ్య ఉద్భవ. కవేర పర్వతము అంటారు. ఆ పర్వతం నుండి పుట్టింది కాబట్టి కావేరి. ఆ పర్వతానికి ఇంకొక పేరేమిటి? సహ్యాద్రి పర్వత పంక్తులు, అందులోంచి పుట్టింది కాబట్టి సహ్య ఉద్భవ. శ్రీరంగం ఈ సహ్యోద్భవ నదీ తీరంలో ఉంది. ఆ సహ్యోద్భవ నదికి ఇంకొక పేరేమిటి అంటే విరజ. వైకుంఠంలో ఉన్న విరజా నదే ఇదిగో ఇక్కడ శ్రీరంగంలో ఉన్న కావేరీ నది అని చెప్పటం. చనికంచన్ విరజాభిదంతరవపు సహ్యోద్భవాతీర. అలాంటి కావేరీ నదీ తీరంలో నందనవాటి వలయద్రుమావళి. ఆ కావేరీ నదీ తీరంలో అద్భుతమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాల్లో అందమైన చెట్లున్నాయి. ఆ చెట్ల మధ్యలో నుంచి, అంటే ఆ చెట్లకు కాసిన ఆకుల మధ్యలో నుంచి చూస్తే దూరంగా మనకి శ్రీరంగ క్షేత్రం తాలూకు గోపురం కనిపిస్తుందట. ఎత్తైన గోపురం. వలయద్రుమావళి దళ అంతర్దృశ్య. దళములు అంటే ఆకులు. కావేరీ నది ఒడ్డున ఉన్న ఏపుగా పెరిగిన ఉద్యానవనాలలో ఉన్న చెట్ల ఆకుల మధ్యలోంచి కనిపించే ఏమిటది? పాపాళి భంజన. సమస్త పాపాలను భంజింపచేయడంలో, నాశనం చేయడంలో చాలా గొప్పది. అది ఎలాంటిది అంటే పాపాళి భంజన చాంపేయ సుమాయమాన. పాప అళి. అళి అంటే తుమ్మెద. పాపములు అనే తుమ్మెదలను నాశనం చేసే చాంపేయ అంటే సంపెంగ పువ్వు లాంటిది. తుమ్మెదలు సంపెంగ పువ్వు దగ్గరికి వెళ్ళవు. ఎందుకని? దాని ఘాటైన పరిమళానికి అవి భరించలేక చనిపోతాయి.
ఇప్పుడు పాపాలను తుమ్మెదలతో పోలిస్తే అంతే కదా, పాపం కూడా చీకటి నలుపు, తుమ్మెదలు కూడా నల్లగా ఉంటాయి. అలాంటి పాపాలు అనే తుమ్మెదలకి చాంపేయ సుమాయమాన, చాంపేయ సుమంగా మారినటువంటి విషమ స్వర్ణావృతి వ్రాత, సమానమైన ప్రాకారాలు కావు, విషమ ప్రాకారాలు ఉంటాయి. అంటే సప్త ప్రాకార మధ్యే 7 ప్రాకారాలు ఉంటాయని శ్రీరంగంలో మనం చదువుకున్నాం కదా. అలాంటి 7 ప్రాకారాలతో ఉన్న ఆ ప్రాకారాలు ఎలా ఉన్నాయట, బాగా ఎత్తుగా ఉన్నాయి. వాటి రశ్మి, వాటి తాలూకు కాంతి నభస్పృక్, ఆకాశాన్ని స్పృశిస్తున్నాయట శ్రీరంగంలో ఉన్న ప్రాకారాల శిఖరాలు. అలా ఆకాశాన్ని స్పృశిస్తూ ఉంటే వాటి శిఖరాలి దూరం నుంచి మనం చూస్తే దీపకళికా శృంగంబు, పొడవుగా ఉన్న ఒక దీపం మీద దీపస్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద దీపము పెడితే ఆ దీపాలు మొగ్గల్లాగా దూరం నుంచి కనిపిస్తే ఎలా ఉంటాయో అలా ఒప్పుతూ ఉన్న ఆ శ్రీరంగం తాలూకు శృంగాలు కలిగిన శ్రీరంగాన్ని దర్శించారు వాళ్ళు వెళ్ళి. చనికంచన్ విరజాభిదంతర వపు సహ్యోద్భవాతీర నందనవాటీ వలయద్రుమావళి దళాంతర్దృశ్య పాపాళి భంజన చాంపేయ సుమాయమాన విషమస్వర్ణావృతివ్రాతరశ్మి నభస్పృక్ శిఖరాళి దీపకళికా శృంగంబు శ్రీరంగమున్. ఎత్తైన శిఖరాలతో దీపకళికలాగా ఉన్న ప్రాకారాల శిఖరాలు కలిగిన ఆ శ్రీరంగాన్ని వీళ్ళు వెళ్ళి చూశారు. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం అని ప్రసిద్ధ ఉక్తి. కావేరీ నదే విరజానదండి, వైకుంఠమే రంగమందిరం అంటారు. మరి ఆ లోపల ఉన్న మహానుభావుడు ఎవరండి? పరవాసుదేవో రంగేశ, రంగంలో ఉన్న రంగనాథుడే పరవాసుదేవుడు. పర అంటే పరలోకంలో ఉన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనే ప్రత్యక్షం పరమం దైవం. ప్రత్యక్షం పరమపదంలో ఉన్న దైవమే ఇదిగో ఈ శ్రీరంగనాథుడు అని చెప్తూ ఉంటారు. అలాంటి విరజానది ఒడ్డులో ఉన్న వైకుంఠంలాగా ప్రకాశించే కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగాన్ని దర్శించారు. మరి వెళ్ళిన తర్వాత అలసట ఉంటుందిగా, అలసట పోవాలంటే ఏమైనా కొంచెం సేద తీరడం అనేది ఉండాలి. ఎలా సేద తీరారు వీళ్ళు చూడండి. విష్ణు చిత్తుడు, తనతో పాటు బోళ్ళంతమంది భాగవతోత్తములు, తన కుమార్తె అందరూ వెళ్ళారు కదా. చోళీ హల్లకచిత కచ పాళీ పాళీ భవద్విపంచీశ్వన భృంగాళీ కవేరదుహిదృ మరాళీ ధ్వనులెసగాట్పు ప్రతివడయుడిపెన్. ఎంత అందంగా రాశాడో చూడండి పద్యం. చోళీ హల్లకచిత కచపాళీ పాళీ భవద్విపంచీశ్వన భృంగాళీ కవేరు దుహిద్రుమరాళీ ధ్వనులెసగాట్పు ప్రతివడయుడిపెన్. వడ అంటే వేడి, వడగాలి, వడగాట్పు అంటాం కదా. ప్రతి వడ అంటే వీళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తాలూకు అలసట ఉంటుందే, ఆ వేడిని మొత్తం పోగొట్టే. చోళీ, చోళదేశం అది. చోళదేశంలో ఉండే స్త్రీలను చోళీ అంటారు. ఆ చోళీ జనులు, అక్కడ ఉన్న స్త్రీలు కొప్పులలో అందమైన హల్లకాలు ధరించారు. ఎర్ర కలువ పువ్వులు పెట్టుకున్నారట. ఎర్ర కలువ పువ్వులు తలలో పెట్టుకుంటే పొడవాటి కేశ సంపద వస్తుంది అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. జాగ్రత్త, చూడండి, మంచివి పెట్టుకోండి. చోళీ హల్లకచిత, చోళీ జనులు పెట్టుకునే కొప్పులలో ఉన్న ఎర్ర కలువ పువ్వులతో, చిత అంటే నింపబడిన, దానివల్ల పెంపు చేయబడిన, ఖచ్చితంగా చెప్తున్నాడు రాయలవారు. చోళీ జనులు పెట్టుకున్న ఎర్ర కలువలతో పెంపొందిన అంటున్నాడు. ఏమిటి పెంపొందిండని? కచపాళీ, అద్భుతమైన జుట్టు, కేశ సంపద పెరిగిందట వాళ్ళకి. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాళీభవత్ విపంచీశ్వన. పాళీభవత్ అంటే గుంపులు గుంపులుగా చేయబడిన, విపంచీశ్వన వీణాధ్వని లాంటి ధ్వని చేస్తూ భృంగాళి తుమ్మెదలు వస్తున్నాయి. అంటే వీళ్ళు వెళ్ళగానే ఆ ఊరిలో అంత
అంతటా తుమ్మెదలు బాగా వ్యాపించి అవి ఝుమ్ 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 అని ఝుంకారం చేస్తూ ఉంటే, ఝుంకారం అనొచ్చు, ఝంకారం అనొచ్చు, అది ఎలా చేస్తే అలా, అది ధ్వని అనుకరణ శబ్దమే కాబట్టి రెండూ వాడుతూ ఉంటారు. ఝంకార ధ్వని, ఝుంకార ధ్వని, ఏదైనా సరే. అంటే వీళ్ళు ఆ శ్రీరంగంలోకి ప్రవేశించగానే తుమ్మెదలు గుంపులు గుంపులుగా దట్టంగా వ్యాపించి కనిపించాయి. అవి ఏం చేస్తున్నాయి? చక్కగా వీణాధ్వనిని విడంబిస్తున్నట్లుగా, అనుకరిస్తున్నట్లుగా అవి అందంగా ఝంకారనాదం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? ఎప్పుడు వాటికి ఆనందం కలుగుతుంది అంటే మంచి పరిమళం. ఆ పరిమళం ఎక్కడుంది? పొడవాటి కేశ సంపద, అంటే పొడవాటి జుట్టు ఉంటే కదా అలాంటి ఎర్ర కలువ పువ్వు పెట్టుకుంటే ఉండడానికి, లేదంటే జారిపోతుంది. కలువ పువ్వు ఇంత పెద్దది ఉంటుందండి, మనకున్న జడ ఎంత ఉంటే అది ఎక్కడ నిలుస్తుంది? కాబట్టి ఆ చెప్పిన పువ్వును బట్టి వాళ్ళకి కేశ సంపద ఎంత ఉందన్నది కూడా మనం చూసుకోవాలి. జడ పదార్థం ఎలా ఉండాలి? చాలా దట్టంగా ఉండాలి, దిట్టంగా ఉండాలి, అలా ఉంది వాళ్ళకి. అలాంటి తుమ్మెదలు, ఆ తుమ్మెదలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎర్ర కలువ పువ్వుల కోసం వస్తున్నాయి. అవి ఎక్కడున్నాయి? చోళీ జనులు అంటే చోళీలు వాళ్ళు ధరించినటువంటి కొప్పుల్లో ఉన్న ఎర్ర కలువలు, అదొకటి. అలా ధ్వని చేస్తూ ఉన్న తుమ్మెదల గుంపు వీళ్ళకి ఆనందాన్ని కొలిపింది. ఇక కవేర దుహితృ మరాళి ధ్వనులు. కవేర దుహితృ, దుహితృ అని వట్రుషుడిని ఎప్పుడు కూడా ఒత్తి పలకూడదు, దుహితృ తేల్చి పలకాలి. కవేర దుహితృ అంటే కవేర అనే పర్వతం నుండి పుట్టినటువంటి కుమార్తె కదా. దుహిత అంటే ఏమిటి? పుట్టింటికి వెళ్తుందట, వెళ్ళి అన్నీ తెచ్చేస్తూ ఉంటుంది. అలా తెచ్చేది దుహిత అన్నారు. ఊరికే వెళ్ళరు పుట్టింటికి ఆడవాళ్ళు. ఎందుకు వెళ్తారంటే అక్కడ ఏమైనా దొరికితే సంచిలో వేసుకొచ్చేద్దామని. ఆ లక్షణం ఉన్న ఆవిడికి దుహిత అని పేరు. చోళీ హల్లకచిత కచపాళీ పాళీ భవద్విపంచీస్వన భృంగాళి కవేర దుహితృమరాళి. కవేర దుహితృ అంటే కావేరీ నది. ఆ కావేరీ నదిలో ఉన్న మరాళి హంసలు ధ్వనులు, ఈ రెండింటి ధ్వనులు ఎసగు గాట్పు. ఈ ధ్వనుల్ని తనలో నింపుకుని ఒక గాలి వీచిందట, చల్లని గాలి. కావేరీ నది మీద నుంచి వచ్చింది కాబట్టి చల్లని గాలి. ఆ గాలికి వీళ్ళ వ్రతి వడ ఉడిపెన్. వ్రతి, వ్రతి అంటే వ్రతము గలవాడు వ్రతి. ఎవరైనా మన విష్ణుచిత్తుల వారు. విష్ణుచిత్తుల వారు ప్రయాణం చేసి వచ్చిన అలసట పోయింది. ఎందువల్ల పోయింది? చల్లని గాలి వీచిందండి. ఆ చల్లని గాలి ఎక్కడిది? కావేరీ నది మీద నుండి వచ్చింది. కేవలం గాలి మాత్రమే వచ్చిందా? లేదు, చల్లదనం ఉంది. చల్లదనంతో పాటు మంచి ధ్వనులు ఉన్నాయి. ఆ ధ్వనులు ఏ ధ్వనులు అంటే కావేరీ నదిలో ఉన్న మరాళి హంసల కలకూజితాలు అనే ధ్వనులు ఒకటి, అలాగే తుమ్మెదల ధ్వనులు. ఇవెక్కడవండి అంటే ఆ ఊళ్ళో ఉన్న స్త్రీలు ధరించిన కొప్పుల్లో ఉన్న ఎర్ర కలువ పువ్వుల వాసన కోసం వెళ్ళి ఆస్వాదించి మొత్తానికి ఝంకారనాదం చేస్తున్న తుమ్మెదల ధ్వనులు. దీంతో వాళ్ళ అలసట తీరింది. అలసట ఎప్పుడు తీరుతుందంటే మనం అనుకున్న గమ్యానికి చేరితే అలసట దానంతటి అదే తీరిపోతుంది. ఎందుకంటే అదొక తృప్తి, అమ్మయ్య వచ్చేసాం కాబట్టి అలసట తీరుతుంది. మరి విష్ణు చిత్తుడు లాంటి వారు మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళకి మేళతాళాలు ఉండాలి కదా. ఆ మేళతాళాలే తుమ్మెద ధ్వనులు, హంసల యొక్క కూతలన్నమాట. అలా సహజంగానే ప్రకృతికి వాళ్లకు స్వాగతం ఇచ్చిందా అన్నట్లుగా శ్రీరంగానికి వాళ్ళు విచ్చేశారు. అతడు అఘమర్షణ స్నానము అమ్మరుద్వృతాంబువుల నాడి మాద్యాహ్నికాది దీర్చి స్నాతయు అలంకృతయునౌ తనయను తోడుగొనుచు వైష్ణవ పరిషత్తు కొలువ నరిగి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ కావేరీ నదిలోనే అతడు, ఆ విష్ణుచిత్తుల వారు అఘమర్షణ స్నానాన్ని ఆచరించారు. అఘమర్షణము అంటే సర్వపాపాలను పోగొట్టే మంత్రపూర్వకంగా చేసే ఒక స్నానం. ఆ స్నానాన్ని చేశారు. అఘము అంటే పాపం, మర్షణము అంటే నాశనం చేయడం. అఘమర్షణ స్నానము అమ్మరుత్ వృతాంబువుల ఆడి. ఆ కావేరీ నదిలోనే, ఆ మంచి చల్లని గాలులతో ఉన్న ఆ కావేరీ నదిలోనే స్నానం చేసి మాధ్యాహ్నికాది దీర్చి. మాధ్యాహ్నిక విధులు కొన్ని ఉంటాయి కదా, మధ్యాహ్నం పూట చేసుకోవాల్సిన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేసుకుని
తనతో పాటు కుమార్తె కూడా స్నానం చేసిందట. స్నాతయు అలంకృతయు, అలంకరింపబడి స్నానం చేసి అలంకరింపబడిన గోదాదేవి ఔ తనయను, తన కుమార్తెను తోడు తీసుకుని వైష్ణవ పరిషత్తు కొలువనరిగి, చుట్టూ వైష్ణవ పరిషత్తు అంటే సమూహము, మండలి ఆయన్ని సేవిస్తూ ఉండగా అందరూ బయలుదేరి వెళ్తున్నారు. శ్రీరంగనాథుడి సన్నిధికి వెళ్తున్నారు. దారిలో వీధులు ఉంటాయి. వీధుల్లో ఎవరుంటారు? భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల పరిస్థితులన్నీ కనిపిస్తాయి. వాటిని వర్ణిస్తున్నారు చూడండి. చరణంపు సరవణి మొరపంబు విన్న దంతులతోనే ఎదురు ఇంతులకు దొలంగి, ఇడినట్టి మణిమృష్టి గృహుల యారతి కెంపురాలనే కలయ ద్వారాల జల్లి, ప్రసవాదితావికి ప్రతి గృహేశార్చ భక్ష్యపు వల్పునకె పోలె శ్వాస ముడిపి, నృత్త గీతోత్థ శౌరిస్తుతి కీరశారి జయట్ల అర్ధోరరీకృతి విని, వలభిరత్నాంశువులగట్టు తెలుపు చిత్రమగుట కోర్వక దిగది గదరికి, ధాన్యమడిగెడు విరక్త భాగవతాళి వలన వెల్లదీ వినిబోవి బోని అవ్వీడు సొచ్చి. అవ్వీడు అంటే ఆ పురము, ఆ పట్టణం, ఆ రంగపట్టణం, శ్రీరంగం చేరుకున్నాడు. ఆ శ్రీరంగాన్ని దేంతో పోల్చాలి అంటే సాక్షాత్తు శ్వేతద్వీపమే. శ్వేతద్వీపంలో ఉంది కదా వైకుంఠం. అలాగే ఈ ఊరు మొత్తం శ్వేతద్వీపం అనుకుంటే అందులో ఉన్న వైకుంఠము అనే పురమే ఈ శ్రీరంగ మండపం, శ్రీరంగ మందిరం, ఆ శ్రీరంగ క్షేత్రము అని చెప్పడం. అందువల్ల సాక్షాత్తుగా శ్రీరంగము అనే ఆ పురము ఎలా ఉంది అంటే శ్వేతద్వీపంతో ప్రకాశిస్తోంది. ఎలా? చరణంపు సరవణి మొరపంబు విన్నా. అక్కడ భాగవతులు ఉంటారండి చాలామంది. భాగవతులు అంటే భగవత్ భక్తులు, భగవంతుడికి సంబంధించిన వారు, భగవంతుడినే నిరంతరం ధ్యానం చేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇహం మీద ఏమాత్రం ఆశ ఉండదు, తినాలని కోరిక ఉండదు, వస్త్రాలు కట్టుకోవాలన్న ధ్యాస ఉండదు. నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఉంటారు. అదే వారి జీవితం. శ్రీరంగ క్షేత్రంలో వీధులలో చాలా ఎక్కువగా ఏనుగుల్ని కట్టేసి ఉంచుతారట. ఈ ఏనుగుల్ని కట్టేసి ఉంచినప్పుడు ఎప్పుడైనా వాటిని శ్రీరంగ క్షేత్రంలో ఉన్న ఉత్సవాలలో వినియోగించడం కోసం వాటిని విప్పుతారు. విప్పినప్పుడు వాటి కాలికి ఉన్న గొలుసులు తీసి ఏదో అందంగా గంటలు కడతారు. అవి వస్తున్నాయని చెప్పడానికి, లేదా అది ఒక అలంకరణ కోసం, లేదా ఆ సవ్వడి వినసొంపుగా ఉంటుంది కాబట్టి స్వామివారి దగ్గర రకరకాల నృత్యాలు అవి చేయిస్తారు ఏనుగుల చేత. శ్రీరంగంలో జరిగే ఉత్సవాలు అన్నీ ఇన్ని కావండి. ఒక్కొక్క ఉత్సవానికి, ఆ ఉత్సవాన్ని దర్శించిన వారికి దర్శిస్తే రకరకాల ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అక్కడ బియ్యం కొలిచే ఉత్సవం ఒకటి ఉంటుంది. ఆ బియ్యం కొలిచే ఉత్సవం గనక చూస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ దారిద్ర్యం అనేది ఉండదు, తిండికి లోటు ఉండదు అని చెప్తారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలా ఉత్సవాలలో వినియోగించే ఏనుగుల కాలికి కట్టినటువంటి గంటలు, వాటి చప్పుళ్ళు వింటే అందరూ పక్కకి తప్పుకుంటారట. ఎందుకు తప్పుకుంటారండి అంటే ఏనుగులు నడుస్తుంటే ఎవడైనా ఎదురు వెళ్తాడా? అది కాదు. అంటే స్వామికి కైంకర్యం చేయడం కోసం వెళుతున్న ఆ భద్రగజాలకు దారి ఇచ్చి నమస్కారం చేసి పక్కకు తప్పుకోవడం అనేది ఒక సంప్రదాయం. ఆ వీధుల్లో ఏనుగులకు ఎలాగైతే వాటి గంటల సవ్వడి, కాళ్లకు కట్టిన గంటల సవ్వడి విని పక్కకి తొలగిపోతారో, ఈ ఊళ్ళో ఉన్నటువంటి భాగవతులు ఎవరైనా ఆడవాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని చూడటం సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ కాలికి ఉన్న ఒక రకమైన ఆభరణాలు ధరిస్తారు కదా, మువ్వల్లాంటివి, వాటి సవ్వడి విని వెంటనే పక్కకి తొలగిపోతారట. ఎలా ఏనుగులకి ఎలా అయితే పక్కకి తొలగిపోతారో వీళ్ళకు కూడా అలాగే తొలగిపోతారు. దంతులు, ఇంతులు, ఇది వచ్చినటువంటి తిప్పలు. ఆ దంతి ఇంతి అని వేయడం కోసం తీసుకొచ్చాడు చూడండి. ప్రాస కోసం ఏడిశానే కూసుదానా అన్నట్టు. చరణంపు సరవడి మొరపంబు విన్న దంతులతోడని ఎదురు ఇంతులకు తొలగి. చరణంపు పాదాలకు ధరించిన సరవణి, సరవణి అనే ఒక ఆభరణ విశేషం. అంటే ఎక్కువగా
చప్పుడు వచ్చే మువ్వలు కలిగిన పట్టీలు లాంటివి అనుకోండి. చరణంపు సరవణి మొరపంబు విన్న, మొరపము అంటే ఆ సవ్వడి వినగానే దంతులతోనే ఎదురు ఇంతులకు తొలంగి. దంతులు అంటే ఏనుగులకు ఎలా అయితే పక్కకి తప్పుకుంటారో అలాగే ఆ ఇంతులకు కూడా పక్కకి తప్పుకుంటారట ఆ ఊళ్ళో ఉన్న భాగవతోత్తములు. అంటే వారికి స్త్రీల మీద ఏ రకమైన వ్యామోహం లేదు, విరక్తులు అని అర్థం. సరే పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరిగి భిక్షాటం చేస్తారు. ఒక ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ భిక్ష వేయండి అని అడిగితే వాళ్ళేమిటి, మీరు అంటారు కదా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏదో అంగళ్ళలో రత్నాలు రాసులు అవి అమ్మేవారట అని వింటూ ఉంటాం కదా, దాన్ని వర్ణించాడు, ఇక్కడే వర్ణించాడు ఆముక్తమాల్యదలో. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాళ్ళు బియ్యం పెట్టబోయి బియ్యం లేవు కదా పోన్లే అని ఒక గుప్పెడు మణులు తెచ్చి పోస్తూ ఉంటారట. అంటే భిక్షాటన చేసే వాళ్ళకే భిక్షుకులకే మణులు ఇస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉండాలి మణులు, అది చూడండి. ఇడినట్టి ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రతి ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు గుప్పెడు మణులు పోస్తున్నారట భిక్ష కింద. ఇడినట్టి మణిముష్టి గృహుల, మణిముష్టి అంటే ముష్టి ప్రమాణంతో మణులు వేస్తున్నారు. అలా వేస్తున్నటువంటి గృహుల ఏమండి వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఉంటే వీళ్ళు తీసుకుంటారా? వీళ్ళకి ఇంకా విరక్తి, వీళ్ళకి స్త్రీల మీద వ్యామోహం లేదు, ఐశ్వర్యం మీద కూడా వ్యామోహం లేదు. అందువల్ల ఏం చేస్తున్నారట, వాళ్ళు అలా ఇచ్చినటువంటి ముష్టిగా వేసిన ఆ ముష్టెడు మణులను తీసుకుని అక్కడే రోజు స్వామి ఊరేగింపుగా వస్తే వీళ్ళు ఏం చేస్తారట, మణులతో హారతి పడతారు. ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాళ్ళందరూ వచ్చి అలా స్వామికి హారతిగా దిష్టి తీసేసిన మణుల్ని మళ్ళీ తెచ్చుకోరు, అక్కడే ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టి అందులో పడేస్తారట ఆ మణులు. వాళ్ళ ఐశ్వర్యం చూడండి. రోజు స్వామికి ఊరేగింపుగా వచ్చినప్పుడు మణుల్ని హారతిగా ఇచ్చి ఆ మణులు అక్కడ పడేస్తారట పక్కన. వీళ్ళు ఏం చేస్తారు, ధాన్యం ఇవ్వండి అమ్మా అని భిక్షాటన కోసం వస్తే వాళ్ళు గుప్పెడు మణులు తెస్తే ఈ మణులు మాకెందుకు అని ఈ మణుల్ని కూడా అదిగో అక్కడ హారతితో దిష్టి తీసేసిన మణుల్లో వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారట, మాకు అక్కర్లేదు. అలాంటి ఒక డస్ట్బిన్ మనకి ఇస్తే చాలు కదా, ఇంటికి ఒకటి ఉంటుందన్నమాట, వెళ్ళి తెచ్చుకోవడమే మణులు. ఇడినట్టి మణిముష్టి గృహుల ఆరతి కెంపు, ఆరతుల కోసం ఇచ్చిన కెంపురాల నెకలయ ద్వారాల జల్లి, ఆ ద్వారాల దగ్గరే వాటిని అలా చల్లేసి వాళ్ళు పోతారట అక్కడ ఉన్న కెంపురాళ్లలోనే. ప్రసవాదితావికి ప్రతిగృహ ఈశార్చ భక్ష్యపు వల్పునకె పోలే శ్వాస ముడిపి. పాపం వాళ్ళెంత భాగవతోత్తములంటే ఇలా వీధిలో భిక్షాటన కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉంటేట ఒక ఇంట్లోంచి ఒక పరిమళం వస్తుంది, మంచి చక్కెర పొంగలి వాసన, పులిహోర వాసన, దధ్యోదనం వాసన వస్తుందట. వస్తుంది కదా అని మనబోటి వాళ్ళైతే గట్టిగా పీల్చేస్తాం, పీల్చకూడదు. స్వామికి సమర్పించే నైవేద్యాన్ని మనం వాసన చూడకూడదు, ఏ పదార్థాన్ని అసలు వాసన చూడకూడదు. చాలామందికి ఒక అలవాటు ఏమిటంటే అది బాగుందా బాగాలేదా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తారు, అది తప్పు. ఎందుకంటే వాసన ఎప్పుడు చూస్తారండి, పిండ ప్రదానం చేసేటప్పుడు మాత్రమే వాసన చూసి పెట్టిస్తారు. చూడండి, ఒక్కసారి మీరు వాసన చూశారంటే అది పితృదేవతలకు పెట్టే పిండం అవుతుంది తప్ప మనం తినడానికి వినియోగించడానికి పనికిరాదు అని అర్థం. అంతకాలంటే కొంచెం తీసుకుని రుచి చూడండి, బాగుందా బాగాలేదా అని చూడడానికి. వాసన చూడటం అనే ఒక అలవాటు ఉంటుంది, దాన్ని పూర్తిగా త్యజించాలి, సంప్రదాయం చెప్తారు. వీళ్ళుట పాపం అలా ఇంటింటికి వెళ్తూ ఉంటే ఒక ఇంట్లోంచి ఒక్కొక్క వాసన వస్తుంది.